చూడండి, ఇప్పుడు మనం రోజా పువ్వు తోట దగ్గరికి వచ్చినాము. ఏ విధంగా అయితే ఇప్పుడు ఫస్ట్ టమాటకాయ పంట ఇక్కడ ఎక్కువ పండిస్తారో, దాని తర్వాత వచ్చేసి వీళ్ళు ఒకటేసారి ఒక 4 ఎకరాల దాకా వేసినారు. సుమారుగా ఇన్కమ్ ఎంత ఉంటుందో మనం చెప్పలేము, కానీ మొత్తానికి దీంట్లో సంపాదన ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకోతాను కానీ వేయడానికి ట్రై చేస్తుంటారు. ఇదంతా పూల తోట. మొత్తానికి మొన్న కటింగ్ ఏమో అయిపోయినట్లుండదు. ఇది కానీ మనకు తెలిసిన వాళ్ళదే. చూడండి, రోజా పూలు ఫుల్గా ఎక్కడన్నా చూడండి. ఇవి ఒక్కొక్కటి నాకు తెలిసి కాలేజ్ దగ్గర కానీ అక్కడ కానీ ఎక్కడన్నా మెయిన్ బస్టాండ్లలో అట్లా తానా ఈ పూలని ఒక 10 రూపాయల దాకా అమ్మేది జరుగుతుంది రీటైల్గా. ఇంకా హోల్సేల్గా అంటే రూపాయి 2 రూపాయలు ఆ విధంగా వేసుకుంటారు. ప్రతి చెట్టు కనీసం అంటే వారానికి ఒక 50 పూల దాకా ఇస్తుంది యావరేజ్గా. ఇదంతా పూలతోటే మొత్తం. కటింగ్ అయిపోయింది. ఇవి ఇంకా ఒక 2-3 డేస్లో మళ్ళీ కటింగ్ అనేది జరుగుతుంది. ఇది మొత్తము 1 ఎకరా దాకా వేసినారు. ఈ పూల తోట ఈ పూలు చూడండి, కొన్ని రాలిపోను కానీ రాలిపోతున్నాయి. మనకు దీని రోగాల గురించి దాని గురించి మనకు తెలియదు. దీన్ని ఆ భూమిని బట్టి వాళ్ళు వేసుకున్నారు. ఎవరు రికమెండేషన్ చేసినారో మనకు తెలియదు. మొత్తానికైతే రోజా తోట అనేది ఇది చేసినారు. ఇది నికర ఆదాయం కంటిన్యూగా వస్తూ ఉంటుంది. ఇది ఇన్ని సంవత్సరాలు అని చెప్పేసి పూల తోట ఇది ఉంటుంది. చూడండి, చూసేదానికి కానీ వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మనం ఈ తోట తీయడం జరుగుతుంది. ఇది మొత్తము ఒక తోట లాస్ట్ వరకు ఉంది. అటు సైడ్ ఇవి కుందేలు ఊర్లు. ఇవి కుందేళ్ళు ఏదన్నా జీవాలు పాడు లోపలికి దూరకుండా కుందేల ఊర్లో ఇవి వేసినారు. ఏమో ఇది కుందేలతో సమస్య ఏమో ఉన్నట్లున్నది, అందుకోసం కుందేల ఊర్లో వేసుకున్నారు. చిన్న గుడారంగానే వేసుకున్నారు. ఇది మొత్తము అక్కడ ట్రాక్టర్ కనిపిస్తుంది, ట్రాక్టర్ కనిపిస్తుంది కదా, అక్కడి వరకు ఈ తోట అంతా పూర్తిగా ఉంది. ఇవి పెద్ద రోజాలు. ఇవి పెద్ద రోజాలు. ఇంకా చిన్న రోజాలు కానీ ఆ సైడ్ ఉన్నాయి. అక్కడికి పోయి క్లోజప్లో చూపిస్తాను, అది దగ్గరగా చూపిస్తాను, అది ఇంకా బాగున్నాయి. ఇవంతా పెద్ద పెద్ద రోజాలు. ఇవి పెద్ద రోజా పూలు. ఇది కనీసం అంటే 5 రూపాయల నుంచి 10 రూపాయలు ఈ రోజాలు. తోట మధ్యలో పోదాము. ఒకటే కొమ్మకు ఒకటేసారి 50 పూలైనా కాస్తాయి. ఇవి ఇంత ఎక్సలెంట్గా ఉంటాయి. నేను ఫస్ట్ టైం చూస్తాను. మాకల్లా ఇట్లా రోజా పూల చెట్లు ఇవి వేయడము ముందు నర్సరీలో మాత్రమే చూస్తా అంటే. ఇది పూజావారిపల్లి దగ్గర లోపలికి వస్తే అక్కడ మన ఫ్రెండ్ బోర్వెల్స్ ఆయన ఉన్నాడు, ఆయన భూమి ఇదంతా. ఇదైతే ఇదంతా వేసినారు కదా ఈ పూల చెట్లు. ఆ తర్వాత ఇది కానీ పూల చెట్లకే వేస్తున్నాము అని చెప్పినారు. అందుకోసమే ఈ మన్ను తోలిచ్చినారు. ఈ నేల అయితే బాగా సరిపోతుందంట, అందువల్ల అనేది ఈ మన్ను అనేది తోలించుకున్నారు. ఈ మట్టిలో బాగా రోజా పూలు కానీ అవి కానీ బాగా వస్తాయి అని చెప్పేసి అవే
ఇప్పటి వరకు అవి చూసినారు కదా పెద్ద రోజాలు, ఇవి చిన్న రోజాలు. ఈ చిన్న రోజాలలో ఇవి కేజీల ప్రకారం పోతాయి. ఇవి పెట్టుకునేదానికి పెద్దగా కంఫర్ట్గా వాళ్ళు తీసుకోరు ఎక్కువ. ఇవి కేజీల ప్రకారం అమ్ముతారు. అవే పెళ్ళిళ్ళల్లో దండలు వేసుకుంటారు కదా, ఏమంటారు, పూల దండలు వేసుకుంటారు కదా, దానిలోకి ఉపయోగిస్తారు దీనిలని. ప్లస్ సెంట్లకు కానీ ఉపయోగిస్తారు. ఈ చిన్న రోజాది ఫ్లేవర్గానే ఉంది కదా, ఆ విధంగా ఇవి చిన్న రోజాలు వచ్చేసి దానిలోకి ఉపయోగిస్తారు. ఇక్కడ సెంట్ల కోసం అని చెప్పేసి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయరు, కానీ ఇక్కడ దీనిలకే ఇక్కడే సరిపోతుంది. మదనపల్లిలో పంపిస్తారు దీనిలని. మదనపల్లిలో పంపించి మదనపల్లిలోనే సేల్ ఉంటాయి. ఇవి కేజీ 100 రూపాయలంట హోల్సేల్గా. కేజీ 100 రూపాయలంట. 100 రూపాయలకు దీన్ని ఇచ్చేస్తారు. ఇది చూడండి, ఇది మొత్తము అక్కడి వరకు ఉంటుంది. మొత్తం రోజాలే. మొత్తం ఇవంతా రోజాలు. ఇవి చిన్న రోజాలు. ఇదైతే నికరంగా 100 రూపాయలు ఉంటుంది. కిలో 100 రూపాయలు. దీన్ని ఇట్లా ఏం గ్యాప్ పెద్దగా ఇచ్చినలా, ఒక 10 సెంటీమీటర్ల వరకు గ్యాప్ ఇచ్చినారు ఈ చెట్టుకు. ఇట్లా వెడల్పు అయితే 6 అడుగులు ఇచ్చినారు. ఒక్క లైన్కు ఇంకొక లైన్కు నాటేదానికి 6 అడుగులు ఇచ్చినారు. ఇది చిన్న రోజాలు. ఇది చూడండి, మన కింద కానీ ఎంత ఫుల్గా అయినాయో. ఇది మొత్తం రోజా పూలే. దీని పక్కన వచ్చేసి టమాటా వేసినారు. మధ్యలో గుండు అది చామంతి పూలు కానీ పెట్టినారు. అవి ఎందుకు, దాని మీద చిన్న కీటకాలు అవి అటాక్ చేయవంట. పూల దగ్గరికి వచ్చేసి పూలకు అట్రాక్ట్ అవుతాయి. అందువల్ల దాంట్లో ఏమే కానీ వైరస్ అనేది పడకుండా ఉండేదానికి ఈ పూలు నాటుకుంటారు. చూడండి, ఈ లైన్ అంతా నాటినారు. ఆ తర్వాత ఈ లైన్ నాటుకున్నారు. స్టార్టింగ్లో ఈ విధంగా నాటుకుంటారు. ఇది మొత్తం వచ్చేసి ఈ రోజా చెట్లు వచ్చేసి కంటిన్యూగా ఉంటాయి. ఇది ఇంకా కోత ఏమో అయినట్లు లేదు, అందువల్ల విపరీతంగా ఉన్నాయి. దానిలలో తక్కువ, దాన్ని కటింగ్ ఏమో అయిపోయినాయి. డైలీ ఏమో కట్ చేస్తారు. ఇది చూడండి, వరుసగా మొత్తం ఎంత ఉందో. ఎండకు నాకైతే వీడియోలో ఏం కనిపించడం లేదు. చూడు, మొత్తం ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటాను. ఇంకా వేరే ప్లేస్లు అన్నీ ఉన్నాయి. ఒక్కో రోజు ఒక్కొక్కటి. మనల్ని ఫాలో చేయండి, ప్లస్ లైక్ చేయండి. అక్కడ వరకు ఉన్నాయి. ఆ తర్వాత అవి కానీ పెద్ద రోజాలే, అవి కానీ రోజా చెట్లే. ప్లస్ ఈ టమాటా చెట్లు ఉన్నాయి కదా, దీనికి అటువైపు కానీ మొత్తం రోజా చెట్లే పెట్టయినారు. వీళ్ళకు నికరంగా ఆధికం అనేది వస్తుంది కాబట్టి దీనిని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి మొత్తంగా ఇది చేస్తున్నారు. చూడండి, తోట గురించి రైతులకి ఎంత నష్టం వచ్చింది ఇవన్నీ చెప్పాలి కదా. చూడండి, ఇవి చూడు ఎంతగా ఇవన్నీ రాలిపోతున్నాయో టమాటకాయలు. మార్నింగ్ అని చెప్పినాను కదా, టమాటకాయలు విపరీతంగా రాలిపోతున్నాయి అని. ఇది గాలి ఎక్కువ వస్తుంది, ప్లస్ దీనికి ఏదన్నా వైరస్ మందు కొట్టకపోవడం వల్ల కానీ ఉంటుంది. ఎంతన్నా మెయింటైన్ చేస్తుంటారు. ఎక్కువ లాభాలు వస్తే 2000 3000 రేట్ కానీ పోయినాయనుకో, వాళ్ళు కానీ ఇంట్రెస్ట్గా ఎక్కువ మందులు కొట్టేది ఇవన్నీ చేస్తారు. మళ్ళీ ఇది పెద్ద రోజా చెట్టు
చూడండి, ఇవన్నీ పెద్ద రోజాలు. చెప్పినాను కదా, ఈ టమాటాకాయ చెట్లకి ఈ పక్క మళ్ళీ వేసినారు అని చెప్పేసి. నాకు తెలిసి నెక్స్ట్ టమాటాకాయ చెట్లు కానీ క్లీన్ చేసి మొత్తం రోజాలే నాటేట్టుగా ఉన్నారు వీళ్ళు. ఇవంతా పెద్ద రోజాలు. మనం కాలేజ్ దగ్గర ఒక 100 రోజా పూలు బిక్కొని పోయినా కానీ 1000 రూపాయలు యాటికి పోదాం. ప్రపోజ్ చేసేవాళ్ళు, ఎవరన్నా ఇది చేసేవాళ్ళు, ఎవరికన్నా గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు, దానిల కోసం అని చెప్పేసి కంటిన్యూగా మనకేమీ అయితే ఇబ్బంది ఏమి ఉండదు. 1000 రూపాయలు నీట్గా ఆరాంగా సంపాదించుకోవచ్చు. కాలేజ్ దగ్గర కాకపోయినా ఎక్కడన్నా ఒక చోట పెట్టుకున్నా కానీ కంటిన్యూగా రోజా పువ్వు 10 రూపాయలు లెక్కన ఎత్తుకున్నా కానీ, ఒక 100 రోజా పూలు అమ్ముకున్నా కానీ మనకు 1000 రూపాయల దాకా మిగులుతుంది. 1000 రూపాయలు సంపాదిస్తాం. ఇవి ప్రపోజల్ చిన్న ప్రపోజల్, పెద్ద ప్రపోజల్. ఇవి ప్రపోజల్ రోజా పూలు. చూడండి, ఇది వచ్చేసి పెద్ద రోజా పూలు. ఇది చూడండి, ఇది ఒక 1/2 ఎకరా దాకా వేసినారు. ఇవి పెద్ద రోజా పూలు. ఇదంతా తోట. ఇదంతా ఒక 1/2 ఎకరా దాకా వేసినారు. అక్కడి నుంచి ఇది మళ్ళా మొత్తము ఇది ఒక 10 ఎకరాల దాకా ఉండదు. 10 ఎకరాలలో కంటిన్యూగా వీళ్ళు ఏం చేసినారంటే, ఒకటి టమాటకాయకి యూజ్ చేసినారు. టమాటకాయ తర్వాత మళ్ళీ మొత్తం పూలే వేసినారు. చిన్న రోజా పూలు, పెద్ద రోజా పూలు. చిన్న రోజా పూలు ఈ విధంగా 100 రూపీస్కి అయితే కిలో ప్రకారం ఇస్తారంట. పెద్ద రోజా పూలు అయితే మనకు తెలిసిన విషయమే, ఒక 5 రూపాయలన్నీ హోల్సేల్గా ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఆ విధంగా వేసుకుంటారు. వాళ్ళు 5 అన్నా అమ్ముకుంటారు, 10 అన్నా అమ్ముకుంటారు. వీళ్ళు ఈ లైన్ మొత్తం కనకాంబరాలు వేసినారు. మొత్తం కనకాంబరాలు అవి వేసినారు. ఇవి కనకాంబరాల పూలు. మళ్ళీ ఆ తర్వాత ఇదంతా చిన్న రోజా పూలే. మొత్తం మళ్ళీ చిన్న రోజా పూలు ఇదంతా. ఇది మొత్తం 1 ఎకరా ఉంటుంది. ఇది మొత్తం చూపిస్తాను, కొంచెము చూసేదానికి బాగుంటుంది వీడియో. చూడండి, ఇవి మళ్ళీ చిన్న రోజా పూలు గుత్తులు గుత్తులుగా అయినాయి. మొత్తం చిన్న రోజా పూలు ఇవన్నీ. ట్రిప్ సిస్టమ్, నీళ్ళు ముందు మాదిరిగా నీళ్లు కట్టుకునే పని లేకుండా డైరెక్ట్గా ట్రిప్ సిస్టమ్ పెట్టయినారు మొత్తం. వాళ్ళు ఉంటే దీని గురించి మొత్తం నేను చెప్పగలను. వాళ్ళు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి, ఎండ ఎక్కువ ఉంది కదా. మంది కానీ చిన్న చిన్న కెమెరాలు ఉంటాయి, అందువల్ల మనకి ఎండ పొద్దునే వీడియో అయితే బాగా వస్తుంది అని తీసినాం. ఇదంతా రోజా పూలు, రోజా చెట్లు మొత్తం. ఎంత బాగున్నాయి చూడు. ఇంకా మీకు తెలిసిందే విషయమే. ఆ తర్వాత అక్కడంతా మళ్ళా టమాటాలే వేస్తారు అట్లా. ఇప్పుడు ఈ టమాటాకాయ చెట్లు ఉన్నాయి కదా, ఆ పక్క వచ్చేసి రోజా మొక్కలు మొత్తం అదే. మొత్తం గ్రీనరీ ఎక్సలెంట్గా ఉంది చూసేదానికి పూల తోటలో. ఇంకా ఈ పక్కగానే ఉన్నాయి చూడండి, ఇంకా ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇవి టెంకాయ చెట్లు, దీంట్లో మధ్యలో అరటి చెట్లు కానీ అయినారు. ఇది ఇంకో తోట. కంటిన్యూగా ఒకటి టమాటా, ఒకటి ఇదేమి, ఒకటి టమాటా,
ఒకటి పూల తోట, ఒకటి టమోటా, ఒకటి పూల తోట. ఈ విధంగా కంటిన్యూగా వీళ్ళు దీన్నే వేస్తుండారు. ఓ పక్క పూల తోట, ఓ పక్క టమోటా. ఇవన్నీ పూల తోట. మొత్తం పూల తోట. మొత్తం పూలే. మొత్తం పూలే. నేనైతే ఒకటి పిక్కున్నాను ఇంటికి. చూడండి ఏ విధంగా గుత్తులు గుత్తులు కాసినాయో. టమాటాకి ఇది కంప్లీట్ అయిపోయింది మొత్తము. చెప్పాను కదా, అది వచ్చేసి ఆ ఒక తోట. మళ్ళీ ఇక్కడ మళ్ళీ అదే వేయాలనుకుంటున్నారు. ఇది ఒక తోట. ఆ తర్వాత అది టమాటకాయ తోట వస్తుంది. ఆ టమాటకాయ తర్వాత మొత్తం రోజా పూలు, కనకంబరాలు, మళ్ళీ చిన్న రోజాలు, పెద్ద రోజాలు, ఈ విధంగా మొత్తం వచ్చేసి ఇక్కడ కనీసం అంటే ఒక 5 ఎకరాల దాకా మొత్తం రోజా తోటే వేసినారు. ఇంకా ఇక్కడంతా సేద్యాలు ఉన్నాయి. వాళ్ళ ఆవులకు మళ్ళీ ప్లస్ వరి పండించినారు, టమాటకాయ పండించినారు. చెప్పినాను కదా, ఇక్కడ ఎక్కువ మెయిన్ టమాటకాయ పంట ఎక్కువ జరిగేది. ఇలానే ఫాలో కాండి, లైక్ ఓకే.